హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీలో సొరకాయ గారెలు. ముందుగా ఒక లేత సొరకాయని తీసుకొని దాని మీద పొట్టంతా తీసివేయాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పొట్టు తీసిన తర్వాత దాన్ని చిన్నగా తురుముకోవాలి. మన వీడియోస్ అందరికంటే ముందుగా మీ దగ్గరికి చేరాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సొరకాయను చిన్నగా తురుముకున్న తర్వాత 3 లేదా 4 మిరపకాయలు, మీడియం సైజు ఉల్లిగడ్డ చిన్న కడిగేసుకోవాలి. లేకపోతే వెజిటేబుల్ కట్టర్ ఉంటే అందులో ఉల్లిగడ్డ, మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీరాకు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి చిన్న కడిగేసి పెట్టుకోవాలి. చిన్నగా తురిమి పెట్టుకున్న సొరకాయను 3 కప్పులు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చితే సోడా కూడా వేసుకోవచ్చు, నచ్చకపోతే సోడా వేసుకోకుండా పర్వాలేదు. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ముందుగా కడిగేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, మిర్చి, కరివేపాకు, కొత్తిమీరాకు అందులో వేసుకోవాలి. తర్వాత 3 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. 3 కప్పుల బియ్యపిండి లేకపోతే 3 కప్పుల బియ్యాన్ని నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని అందులో వేసుకోవాలి. తర్వాత పిండిని చిన్నగా తురిమి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అందులో వేసి కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. క్రిస్పీ కోసం కార్న్ఫ్లవర్ వేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఒకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఒక కవర్ తీసుకొని కవర్కు ఆయిల్ అప్లై చేసి పిండి తీసుకొని గారెలాగా చేసుకొని నూనెలో వేసుకోవాలి. కవర్ పైన చేయాలని వాళ్ళు గారెలు చేత ఇలా అనుకొని కూడా వేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా అటు ఇటు కాల్చుకోవాలి. నోరూరించే సొరకాయ గారెలు రెడీ.
ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దామా? చాలా 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 బాగున్నాయి. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.